ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ టార్గెట్ గా ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 5 ఏళ్లలో అంతా అవినీతి రాజ్యమే నడిచిందని, అభివృద్ది లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఎన్డీఏ మంత్రం అభివృద్ది అయితే వైసీపీ మంత్రం అవినీతి అని ప్రధాని మోదీ ఆరోపించారు. జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, చంద్రబాబు టైంలో ఏపీలో అభివృద్ది జరిగిందన్న మోదీ జగన్పై నిప్పులు కురిపిస్తూ బాబుపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఏపీలో ప్రచారానికి మొదటిసారి వచ్చినప్పుడు చిలకలూరిపేట సభలో వైసీపీని ఒక్క మాట కూడా అనలేదు. దాంతో టీడీపీ బీజేపీ పొత్తుని వన్ సైడ్ లవ్ అని పేర్కొంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ బీజేపీల పొత్తుపై సోషల్ మీడియా పోస్టులు హోరెత్తించాయి వైసీపీ శ్రేణులు. ఇప్పుడు చూస్తే సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుని ఏ రేంజ్ లో టార్గెట్ చేశారో అంతకు మించి ఇప్పుడు జగన్ పై ఫోకస్ పెట్టారు మోదీ. ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్టు కనిపిస్తోంది. మచిలీపట్నం సభలో ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్ తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోని వెంట పెట్టుకుని తిరుగుతున్న సీఎం ఇప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తోంది. జగన్ ఏరికోరి నియమించుకున్న ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీలపై కూడా బదిలీ వేటు పడింది. ఇక ఇప్పుడు మోదీ ఎదురుదాడి మొదలైంది. ఈ క్రమంలో వైసీపీ అధ్యకుడు జగన్ ముఖం మీద నవ్వు మాయమైంది. ప్రసంగాల్లో పదాలు కూడా తేడా కొడుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని, అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపుతున్నారు. వైసీపీలో అలజడి మొదలైందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ అనుకున్న దానికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. వాలంటీర్లు అధికార యంత్రాంగంతో చక్రం తిప్పవచ్చని అనుకున్న అధికార పక్షానికి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయంటున్నారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను బదిలీ చేసిన క్రమంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎస్పై కూడా వేటు పడుతుందన్న గుబులు వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. మరోవైపు ఇంకా చాలా నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం జరగలేదు. దాంతో 6 నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరైతే అప్పుడే కాడే వదిలిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో జగనే స్వయంగా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో పార్టీ క్యాడర్ కూడా డీలా పడిపోయింది. Like, share and subscribe to Rajaniti channel.